హలో ఫ్రెండ్స్, మనం బ్లాగ్లో మనం పోస్ట్ చేసిన పోస్ట్ హోమ్ పేజీలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనకు నచ్చిన పేజీని హోమ్ పేజీకి సెట్ చేసుకోవాలని దాన్ని ఎట్లాగో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను మెనూలో హోమ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే కంప్యూటర్ టిప్స్ అనే పేజీ మాత్రమే డిస్ప్లేకి వెళ్తుంది. ఇట్లా కాకుండా వేరే పేజీకి మార్చాలనుకుంటున్నాను. సపోజ్ దేవాలయాలు అనే పేజీకి హోమ్ పేజీకి సెట్ చేయాలనుకున్నాను నేను. అది ఎట్లాగో చూద్దాం. ఈ పేజీని మనం హోమ్ పేజీగా సెట్ చేయటం తెలుసుకుందాం. ఇప్పుడు మీ బ్లాగ్లో లాగిన్ అయ్యి సెట్టింగ్ ఆప్షన్లో సెర్చ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి కస్టమ్ రీడైరెక్ట్ అనే దాంట్లో ఎడిట్ బటన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రమ్ టు అని 2 ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఫస్ట్ ఆప్షను మనం ఒక స్లాష్ ఇవ్వాలి. కీబోర్డ్లో స్లాష్ చూస్తున్నారు, కర్సర్ స్లాష్, ఈ స్లాష్ ఇవ్వండి. రెండో ఆప్షన్లో మనకు ఏ పేజీ అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో హోమ్ పేజీగా, ఆ పేజీ అడ్రస్ పైన చూడండి. ఈ పేజీ అడ్రస్లో blogspot.in తీసేసి మిగిలిన అడ్రస్ని కాపీ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు నేను దేవాలయాన్ని పేజీ పెట్టదలుచుకున్నాను హోమ్ పేజీగా. అప్పుడు /p తర్వాత వచ్చిన మిగతా అన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ నుంచి టు దగ్గర ఇది పేస్ట్, ఇందాక కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేంజెస్ కొట్టేసేయండి. సేవ్ అయిపోయింది. ఒకసారి హోమ్ పేజీ ఇప్పుడు ఇందాక కంప్యూటర్ టిప్స్ ఓపెన్ అయింది. హోమ్ పేజీ మనకి ఇది ఇందాక హోమ్ పేజీకి సెట్ చేసి ఉంది. ఇప్పుడు హోమ్ పేజీ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారా, దేవాలయాలు హోమ్ పేజీ వస్తుంది. మీరు ఎక్కడ హోమ్ పేజీ క్లిక్ చేసినా కూడా ఈ దేవాలయ అనే హోమ్ పేజీ మాత్రమే మనకి డిస్ప్లేలోకి వస్తుంది. మనకు నచ్చిన పేజీని కాపీ చేసుకొని రీడైరెక్ట్ చేయడం ద్వారా హోమ్ పేజీకి సెట్ అవుద్ది అన్నమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్లో కలుద్దాం.